సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ లేదా సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏంటంటే ఆశా వర్కర్స్ మనల్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. సో ఆ టైంలో మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటారనమాట అక్కడ, అండ్ ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా మీరు వెళ్ళండి. ప్రైవేట్ కంటే గవర్నమెంట్ అనేది చాలా మంచిది, అండ్ అనుభవమైన డాక్టర్స్ అనేది అక్కడ ఉంటారు. అండ్ మీకు చెకప్ చేయించుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చు, అండ్ చాలామంది ఉండరు, ఎక్కువ పేషెంట్స్ ఉండరు కాబట్టి మ్యాక్సిమం తొందరగానే అవుతుంది. అండ్ ఆశా వర్కర్స్ ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్తారు కాబట్టి అట్లా ఒక 10 మెంబర్స్ దాకా ఉండొచ్చు. సో మీ ఏరియా నుంచి ఒక 2-3 మెంబర్స్, ఇంకా డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఒక 2-3 మెంబర్స్, అలా ఒక 10 మెంబర్స్ ఉంటారేమో. కానీ ప్రైవేట్లో మనము చూయించుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాం, కానీ గవర్నమెంట్లో భయపడుతూ ఉంటాం. కానీ ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ అన్నప్పుడు ప్రైవేట్కి వెళ్ళండి, గవర్నమెంట్లో ఖచ్చితంగా చూయించుకోండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ప్రైవేట్లో మామూలుగా చూయించుకోండి, కానీ మెడిసిన్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు మీరు. చాలామంది అక్కడ కాల్షియం ట్యాబ్లెట్స్ అండ్ ఐరన్ ట్యాబ్లెట్స్ అనేది ఫ్రీగా ఇస్తారు, అండ్ ఫోలిక్ యాసిడ్ ఇవి ఇస్తారు, అండ్ ఐరన్ది సిరప్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇవి తీసుకోరు, తీసుకున్నా కానీ పక్కకు పడేస్తారు. సో ఇది చాలా మిస్టేక్ అండి. గవర్నమెంట్ ఇచ్చే ఇంజెక్షన్స్ అయినా లేదా ట్యాబ్లెట్స్ అయినా ఏవైనా కానీ చాలా మంచివి. సో అవి వేసుకుంటే మీకు చాలా మంచిది, కానీ ప్రైవేట్లో ఇచ్చినయే మంచి అనుకొని వీళ్ళు ఈ పక్కకు పడేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో నేనైతే కాల్షియం అండ్ ఐరన్ ట్యాబ్లెట్ అయితే గవర్నమెంట్లోనే తీసుకునేదాన్ని. థర్డ్ టైం అయినా కానీ నాకు విజిట్స్ ఉండేవన్నమాట. ఒకసారి అక్కడికి వెళ్ళేదాన్ని, ఒకసారి ప్రైవేట్కి వెళ్ళేదాన్ని. సో మీరు 2 దిక్కులో వెళ్ళండి. ఒక 15 డేస్కి ఇక్కడికి వెళ్ళండి, అండ్ 1 మంత్కి 2 విజిట్స్ ఉంటాయి కదా మనకి. ఒక్క విజిట్ అనేది గవర్నమెంట్లో చేయించుకుంటే చాలా మంచిది. సో ఖచ్చితంగా గవర్నమెంట్ని యూజ్ చేసుకోండి, అండ్ అక్కడ ఇచ్చే మెడిసిన్ మాత్రం ఎవ్వరు పడేయొద్దు. సో ఖచ్చితంగా తీసుకోండి. అంతకే మీరు ప్రైవేట్లో మెడిసిన్ తీసుకోకుండా ఏముంది, కాల్షియం, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఈ 3 ఇస్తారు వాళ్ళు కూడా. సో డిఫరెంట్గా ఇంకేమన్నా ఇస్తేనేమో అక్కడ తీసుకోండి. కాల్షియం అండ్ ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రం గవర్నమెంట్లో తీసుకోండి. ఫ్రీగా మనకి 30 ట్యాబ్లెట్స్ అనేవి కట్టి ఇస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఇవి తీసుకొని యూజ్ చేస్తే మీకు మంచిది, అండ్ బేబీకి చాలా మంచిది. సో ఖచ్చితంగా ట్రై చేయండి, అండ్ గవర్నమెంట్ని యూజ్ చేసుకోండి. సో మంచి డాక్టర్స్ ఉంటారు, చెకప్ కూడా బాగుంటుంది, అండ్ ఆపరేషన్ అనేది ఇంకా మీ ఇష్టం, అక్కడ చేయించుకుంటే ఇంకా మంచిది. కానీ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రైవేట్కి వెళ్ళండి. నార్మల్ డెలివరీస్ అయితే ఎక్కువ గవర్నమెంట్లో చేస్తారు. సో మీకు ఈజీ, కొంచెం వెయిట్ చేసినా పర్వాలేదు అనుకుంటే గవర్నమెంట్లో చేయించుకోవచ్చు, కానీ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేనైతే ప్రైవేట్కి వెళ్ళాను, అండ్ నాకు హెల్త్ కార్డు కూడా ఉంది, అందుకు ప్రైవేట్లో చేయించుకున్నాను. హెల్త్ కార్డు లేని వాళ్ళు గవర్నమెంట్లో చేయించుకోవడానికి ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియో. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ మెడిసిన్ అనేది యూజ్ చేయొచ్చా లేదా అని చాలామంది పడేస్తూ ఉంటారు కాబట్టి నాకు నిన్న కామెంట్ కూడా వచ్చింది ఐరన్ ట్యాబ్లెట్స్ గురించి. దాని గురించే ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.